నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాల విజయం సాధించారు. తాను చెప్పినట్టు నడుచుకునేలా పవన్ను తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సందర్భంలో పవన్ అభిమానులు, ఆయన సామాజిక వర్గం మనసులు తీవ్రంగా గాయపడ్డాయని, దెబ్బతిన్న ప్రాణులు ప్రతీకారం తీర్చుకునేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాయనే కఠిన వాస్తవాన్ని చంద్రబాబు గుర్తించడం లేదు. ఇదే టీడీపీ జనసేన కూటమికి అత్యంత ప్రమాదకారి కానుంది. పరస్పర రాజకీయ అవసరాల రీత్యా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు స్వాగతించారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. అనంతరం జైలు బయట పవన్ మాట్లాడుతూ ఇరు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించారు. కూటమిలో టీడీపీది పెద్దన్న పాత్ర. పొత్తులో భాగంగా కనీసం 40 అసెంబ్లీ, 4-5 లోక్సభ స్థానాలను జనసేన శ్రేణులు ఆశించాయి. ఎందుకంటే తమతో పొత్తు ఖరారైన తర్వాతే టీడీపీకి జోష్ వచ్చిందని పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్ముతున్నారు. ప్రాణం పోసిన తమకు సీట్లలో తగిన ప్రాధాన్యం ఉంటుందని జనసేన ఆశించడంలో తప్పులేదు. అయితే అనుకున్నదొకటి, అయ్యిందొకటి. 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. కూటమిలో సీట్ల కేటాయింపు జనసేనలో అసంతృప్తికి బీజం పడింది. ఇదే సందర్భంలో టీడీపీ కోణంలో చూస్తే పవన్ పై బాబు మొదటి విజయం. తక్కువ సీట్లకు పవన్ను ఒప్పించడంలో చంద్రబాబు తన చాణక్యాన్ని మరోసారి ప్రదర్శించారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక సీట్ల కేటాయింపు విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ నుంచి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ పోటీ చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజమండ్రికి వెళ్లినప్పుడు కందుల దుర్గేష్కు రూరల్లో పోటీపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో దుర్గేష్ అనుచరులు, జనసేన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దుర్గేష్ను నిడదవోలుకు వెళ్లాలని, రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తారని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పారు. ఇక్కడ తమపై కమ్మవాళ్లు విజయం సాధించారని కాపులు ఓటమి మూటగట్టుకున్న అవమాన భారంతో రగిలిపోతున్నారు. గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న తమకు యాచించే దుస్థితి ఏంటని వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా తణుకులో రామచంద్రరావు ఎపిసోడ్ కూడా జనసేనలో బలమైన అసంతృప్తికి కారణమైంది. గతంలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విడివాడ రామచంద్రరావుకు టికెట్ ఇవ్వలేనందుకు క్షమాపణ కోరుతూ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేస్తానని వేలాది మంది సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ రోజున నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నా. ఆ క్షమాపణలు ఎవరికంటే, మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని, ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో, వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలే. తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేన పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నా. ఇప్పుడు ఆ సీటును టీడీపీకి కేటాయించడం ద్వారా పవన్ పై చంద్రబాబు విజయం సాధించినట్లయింది. కూటమి కాస్త పవన్ పై చంద్రబాబు ఆధిపత్యం సాధించే పొలిటికల్ క్రీడగా మారింది. ఏ రకంగా చూసినా తాము ఓడిపోయామనే తీవ్రమైన వేదన జనసేన శ్రేణుల్ని వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో తమను ఓడించిన టీడీపీపై జన సైనికులు ఏ రకమైన అభిప్రాయంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాము చెప్పినట్టల్లా వినేలా పవన్ను మార్చుకున్నామని చంద్రబాబు సంబరపడుతుండొచ్చు. అయితే ఇది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వ్యక్తిగత వ్యవహారం కానే కాదు. పవన్ను గౌరవించడం అంటే తమను అభిమానించినట్టుగా శ్రేణులు చూస్తాయి. పొత్తులో భాగంగా ఆ రకమైన పరిస్థితి 100కి 75% లేదనే మాట వినిపిస్తోంది. పొత్తులాటలో ఓడిపోయిన జనసేన శ్రేణుల ఆలోచన వేరేలా ఉంది. పవన్ చెబితే వినే పరిస్థితి లేదు. ఎన్నికల రోజు మనసు చెప్పినట్టు జనసేన శ్రేణులు నడుచుకుంటాయి. ఫలితం ఏంటో టీడీపీకి కాలం రుచి చూపిస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.